హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియోలో మీ ఎస్బీఐ బ్యాంక్కి ఆధార్ కార్డ్ లింక్ అయిందా లేదా అనేదాన్ని ఎలా చెక్ చేసుకోవాలి అనేదాని గురించి వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మీ బ్యాంక్ అకౌంట్కి ఏదైనా బ్యాంక్ అకౌంట్కి ఎలా చెక్ చేయాలి అనేది ఆల్రెడీ ఒక ముందు వీడియోలో చేశాను. ఆ వీడియోని చూడాలనుకుంటే పైన కార్డ్స్లో క్లిక్ చేసుకోండి, లేదంటే చివరి ఎండ్ కార్డ్లో వద్దని అక్కడ చూడొచ్చు. ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. అంటే ఏదైనా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ని ఎలా లింక్ చేయాలి అనే దాని గురించి అయితే ఒక వీడియో అయితే చేశాను. ఇందులో మాత్రం ఓన్లీ ఎస్బీఐ బ్యాంక్ని ఎలా లింక్ చేయాలి అనే దాని గురించి మీకు ఒక స్టెప్ బై స్టెప్ ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నేను వీడియోని అప్లోడ్ చేయగానే మీరు వీడియోని మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో చూసేయచ్చు. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అందుకోసం మీరు ఫస్ట్ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు ఇలా సెర్చ్ బార్ ఉంది కదా, ఈ సెర్చ్ బార్లో ఆన్లైన్ ఎస్బీఐ అని చెప్పి టైప్ చేసుకోండి. ఆన్లైన్ ఎస్బీఐ అని చెప్పి ఇలా వచ్చింది కదా, సో అలా క్లిక్ చేసినట్లయితే సో ఆన్లైన్ ఎస్బీఐ అని చెప్పి మనం ప్రెస్ చేయగానే మనకి ఈ లింక్ ఇలా వచ్చింది కదా. సో ఇప్పుడు మనం ఫస్ట్ లింక్ ఉంది కదా, ఆ లింక్ క్లిక్ చేయండి. ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు ఇలా కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా. ఇందులో కింద చూడండి ఇంకా ఉన్నాయి. దీన్ని మనం కింద స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మోర్ యూజ్ఫుల్ లింక్స్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసినప్పుడు చూడండి ఇందులో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు ఆధార్ లింక్ చేసుకోవడం కూడా ఎలా ఉందనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా ఆధార్ సీడింగ్ సర్వీసెస్ అని చెప్పేసి. ఇంకొకవేళ మీరు పాన్ ఆధార్ లింక్ చేసుకోవాలని సరే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. నేను దీనికి సంబంధించి ఆధార్ పానాలు లింక్ చేసుకోవాలని కూడా దాన్ని సపరేట్ వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ని కూడా మీరు చివరి ఎండ్ కార్డ్స్లో వెళ్తే అక్కడ చూసుకోండి. సో ప్రజెంట్ అయితే మీరు ఆధార్ సీడింగ్ సర్వీస్ చూడండి, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ చేయాలి అంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఆధార్ సీడింగ్ సర్వీస్ అనేది. సో దీన్ని సెలెక్ట్ చేయండి. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసినట్లయితే మీకు ఈ రకంగా వచ్చింది. సో మనకి పేజ్ అనేది ఈ రకంగా వచ్చింది కదా. ఇక్కడ చూడండి భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ అని ఉంది. సో ఇలా కనిపిస్తుంది కదా, ఇదైతే ఈ పేజ్లో ఉంది, ఈ ఆప్షన్లో ఉందన్నమాట. అయితే మనం ఏం చేయాలంటే కింద చూడండి, టు యూజ్ ది బేస్ ఫెసిలిటీ కస్టమర్ నీడ్స్ టు డూ ఫాలోయింగ్ స్టెప్స్. అంటే మనం ఫస్ట్ దీనికోసం ఏం చేయాలంటే ఇక్కడ కనిపిస్తున్న లింక్ అయితే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ కనిపిస్తున్న ఫస్ట్ ఈ లింక్ ఉంది కదా, ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత కన్జ్యూమర్ ట్యాబ్ అని వచ్చింది, అది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబుల్ సెలెక్ట్ చేయాలి. గెట్ ఆధార్ మ్యాప్ స్టేటస్ ఆర్ గెట్ ఆధార్ మ్యాపింగ్ హిస్టరీ బై సెలెక్టింగ్ డ్రాప్ డౌన్ చెప్పాను కదా, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో మనం ఫస్ట్ అయితే ఈ లింక్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. ఈ లింక్ సెలెక్ట్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మీకు ఈ రకంగా పేజ్ అనేది రావడం జరుగుతుంది. ఇది వచ్చేసరికి ఎన్పిసిఐకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనమాట. డైరెక్ట్ ఇక్కడ లింక్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మీరు ఇక్కడ కన్జ్యూమర్ అని చెప్పాను కదా, కన్జ్యూమర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. కన్జ్యూమర్ ఆప్షన్ సెలెక్ట్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ ఇక్కడ చూడండి కింద ఆప్షన్స్ అనేవి ఉన్నాయి కదా, ఇందులో భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలా సెలెక్ట్ చేసుకుంటే ఈ రకంగా మనకి పేజ్ అనేది రావడం జరుగుతుంది. ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇదంతా చూడండి, ఇదంతా అఫీషియల్ వెబ్సైట్ అనమాట, గవర్నమెంట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఎన్పిసిఐ అనేది. సో ఇక్కడ చూడండి వెల్కమ్ టు భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ ఉంది. ఇక్కడ సెషన్ కూడా మనకి 7 minutes, ఈ టైంలో 7 minutes 40 seconds ఎక్స్పైర్ అయిపోతుంది. సో ఈలోపు మనం అది కంప్లీట్ చేయాలి. ఇక్కడ ఆధార్ మ్యాపింగ్ హిస్టరీ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఈ క్యాప్చర్ని ఇక్కడ ఎంటర్ చేస్తారనుకోండి. ఎంటర్ చేసిన తర్వాత చెక్ స్టేటస్ అని ప్రెస్ చేయాలి. అలా ప్రెస్ చేసినట్లయితే మీకు ఈ ఆధార్ లింక్ అయిందా లేదా, ఒకవేళ లింక్ అయితే ఏ అకౌంట్ లింక్ అయిందా అనేది ఇక్కడ కనిపించుద్ది. సో ఒకవేళ లింక్ అయితే ఓకే, లింక్ అవ్వకపోతే మాత్రం మళ్ళీ హోమ్ పేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఆధార్ సీడింగ్ ఆర్ డీసీడింగ్ అని ఉంది. ఒకవేళ మార్చాలన్నా యాడ్ చేసుకోవాలన్నా సరే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ సీడింగ్ డీసీడింగ్ అనేది సెలెక్ట్ చేయాలి. అంటే యాడ్ చేయాలనుకుంటున్నారా లేదంటే డిలీట్ చేయాలనుకుంటున్నారా అనేది ఇక్కడ సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత సెలెక్ట్ యువర్ బ్యాంక్ అని ఉంది కదా, ఏ బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ అకౌంట్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత అకౌంట్ నెంబరు, ఏ బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేస్తారో ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. అదే అకౌంట్ నెంబర్ని ఇక్కడ కన్ఫర్మ్ చేయాలి. కన్ఫర్మ్ చేసిన తర్వాత మీరు కిందకి ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ చూడండి క్లిక్, ఇక్కడ ఆప్షన్ అడుగుతుంది, ఇక్కడ టిక్ చేసి ఇక్కడ కనిపిస్తున్న ఈ క్యాప్చర్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి వచ్చింది. ఎంటర్ చేసి సబ్మిట్ ప్రెస్ చేయాలన్నమాట. సో ఇదంతా నేను ఈ ప్రాసెస్ అనేది ఇప్పుడు చేసేస్తాను. నేనైతే డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేస్తాను. ఈ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసి తర్వాత
ఈ అకౌంట్ నెంబర్ అన్నీ ఇచ్చేసి సబ్మిట్ అనేది ప్రెస్ చేస్తాను నేను. సో ఇక్కడ నేను డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేస్తాను. ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చాను కూడా ఎంటర్ చేశాను. ఇప్పుడు సబ్మిట్ ప్రెస్ చేస్తున్నాను. సో ఇక్కడ సబ్మిట్ ప్రెస్ చేయగానే ఈ రకంగా అడిగింది కదా, ఇది కొంచెం కిందకు స్క్రోల్ చేసినట్లయితే ఐ అగ్రీ అని చెప్పి ఉంది. అగ్రీ అండ్ కంటిన్యూ అది సెలెక్ట్ చేశాను. ఇక్కడ మొబైల్ నెంబర్, మీ ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉంది కదా, ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వచ్చింది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాల్సి వచ్చింది. సో ఆ మొబైల్కి వచ్చిన ఓటీపీ అనే దాన్ని నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసాను. ప్లస్ కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేస్తే మీకు ఇక్కడ అప్డేట్ అనేది కంప్లీట్ అయిపోద్ది. అంటే ప్రాసెస్ అనేది సక్సెస్ అయినట్టు ఇక్కడ వచ్చింది అనమాట. సో ఇక్కడ చూడండి, ప్రెస్ ఓకే టు ఇనిషియేట్ రిక్వెస్ట్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పాను కదా. సో ఇక్కడ కన్ఫర్మ్ అనేది ప్రెస్ చేయండి. కన్ఫర్మ్ అని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. కంప్లీట్ అయిపోయినట్టు, సక్సెస్ఫుల్ అని వచ్చింది. లేదంటే ఒకవేళ ఫెయిల్ అయితే ఫెయిల్ అయిందని చెప్పి వచ్చింది అనమాట. స్టేటస్ ఏంటి అనేది ఇక్కడ వచ్చింది. ఈ రకంగా మీరు బ్యాంక్ అకౌంట్ అనేదాన్ని లింక్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ప్రాసెస్ ఫాలో అయ్యి మీరు ఏ బ్యాంక్ అకౌంట్నైనా సరే యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ రకంగా మీరు మీ ఆధార్కి బ్యాంక్ అకౌంట్ని లింక్ చేసుకునే ప్రాసెస్. ఈ రకంగా మీరు చాలా సింపుల్గా మీ బ్యాంక్ అకౌంట్ని లింక్ అయిందో లేదని చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా అది ఎలా చేంజ్ చేసుకోవాలి, ఒకవేళ డీసెలెక్ట్ చేయాలంటే డీసెలెక్ట్ చేసుకోవచ్చు, ఒకవేళ యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ యూజ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా మన వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో కనుక హెల్ప్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా దీనికి సంబంధించిన వీడియోస్ను ఆధార్కి బ్యాంక్ అకౌంట్ ఎలా లింక్ చేయాలి, ఎలానే బ్యాంక్ అకౌంట్ని చేంజ్ చేయాలి, ఇంకా మీ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందా లేదా, ఆధార్ స్టేటస్ ఏంటి, ఆధార్ రిలేటెడ్ కానీ బ్యాంక్ రిలేటెడ్ కానీ చాలా వీడియోస్ అయితే నేను చేశాను. ఆ వీడియో సంబంధించిన లింక్స్ అన్నీ నేను ఇక్కడ చివరి హ్యాండ్ కార్డ్లో వెళ్తాను. మీరు అవన్నీ ఇక్కడ ఈ ప్లేలిస్ట్ ద్వారా ప్లే చేసుకుంటే మొత్తం వీడియోస్ అన్ని చూసేయచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా మన వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ కమ్ అప్ విత్ అనదర్ వీడియో.